శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రహస్యవాణి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం సంక్రాంతి పండగ 3 రోజుల పండగ, పెద్ద పండగ, పెద్దల పండగ, పెద్దవాళ్ళని కూడా స్మరించుకుంటాం కదా ఈ రోజున. మరి 3వ రోజు ఏంటిది? కనుమ. ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా కనుమ పండగలాగా చేసుకోండి. వివిధ రకాలుగా చేసుకుంటారు. ఎవరు చేసుకునే విధానం ఇంటి సాంప్రదాయంలో వాళ్ళు చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా కనుమ అంటే పశువులది. ఈరోజు పశువులని పూజించే అద్భుతమైన పండగ. ఎందుకంటే ఎద్దుల్ని ఆవుల్ని కడిగి వాళ్ళ ఆ పశువుల పాకని శుభ్రం చేసి ఈరోజు అక్కడ కూడా అందంగా ముగ్గులని వేసి వాటిని ఇంటి ముందుకు తీసుకొచ్చి అందంగా అలంకరించి వాటికి పాయసాన్నాన్ని పెట్టి వాటికి కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ఎన్ని రకాలుగా చేస్తారు. అంటే మనము ధాన్యాన్ని పండించుకునేటప్పుడు మనకి సహాయం చేసేవి ఆ పశువులు, ఎద్దులు అంటారు. ఆ ఎద్దులే మనకి ఇప్పుడు వచ్చాయి ట్రాక్టర్లు దున్నటానికి, ఇత్తనాలు చల్లటానికి, కొయ్యటానికి, ఇంటికి చేర్చడానికి ట్రాక్టర్లు, మిషన్స్ ఇప్పుడు వచ్చాయి. ఒకప్పుడు కాలంలో మొత్తం ఎద్దుల బండ్ల మీద ఎద్దులతోనే వ్యవసాయం మొత్తము సాగేది. కాడిని లాగాలంటే 2 ఎద్దులు ఉండాలి. ఇంటికి ఆ ధాన్యాన్ని బండిలో ఎత్తుకురావాలి అంటే 2 ఎద్దులు ఉండాలి. ఎంత సహాయం చేస్తాయి మనకి ఎద్దులు. కాబట్టి వాటిని ఈ రోజున శుభ్రంగా కడిగి అందంగా బొట్లని పెట్టి నూతన వస్త్రాలు ధరింపచేసి పూలమాలని వేసి గిట్టలకి గజ్జెలు కట్టి మెడలో కూడా ఒక గజ్జెల మాలని వేస్తారు. అవి వస్తూ ఉంటే లక్ష్మీదేవి, సంక్రాంతి లక్ష్మి మన ఇంటికి ముందుకు వస్తుంది అన్నట్లుగా ఉంటుంది. పిలిచి కొత్త ధాన్యముతో పొంగలిని వండుతారు. పెసరపప్పు, బియ్యము, బెల్లం వేసి వండి కొంచెం చల్లగా చేసి వాటిని ఇంటి ముందుకు పిలిచి పూజించి ఈ పాయసాన్నాన్ని పెడితే అవి ఆతృతగా తింటాయి. గోవులు అవ్వచ్చు, ఎద్దులు అవ్వచ్చు, ఈ రెండిట్లో ఏవైనా కూడా అన్నమాట. ఈ విధంగా వాటిని పూజించుకునే సాంప్రదాయం. అలాగే ఈ రోజున ఆట పోటీలు, పిల్లలందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చే అద్భుతమైన పండుగ. ఈ పండగకి కూడా ప్రభుత్వం వారు 5 రోజులు సెలవు, స్కూల్స్కి 10 రోజులు ఇస్తారు. స్కూళ్ళన్నిటికీ సెలవులు 10 రోజులు కాకపోయినా తక్కువలో తక్కువ వారం రోజులైనా స్కూల్కి సెలవులు ఉంటాయి. ఎందుకు? ఊళ్ళకి వెళ్ళి రావాలి, మళ్ళీ పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలని ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా అన్నమాట. ఈ విధంగా చేసి ఈ రోజున ముందు రోజు వండుకున్న పిండి పదార్థాలు, పిండి వంటలు ఉంటాయి కదా, అవన్నీ కూడా కట్టుకొని వేడిగా వంట చేసుకొని సెలయేళ్ళు, పల్లెటూళ్ళల్లో నదులు ఉండవండి, సెలయేళ్ళు ఉంటాయి, పిల్ల కాలువలు ఉంటాయి. నదులు ఉన్నాయి అంటే ఆ నది వెంబడి ఉన్న పల్లెటూళ్ళు కూడా అవ్వచ్చు. ఆ ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఆటపాటలు ఆడి గంగాదేవిని పూజించి మంచి తీసుకొని వెళ్ళిపోయిన ఆ పిండి వంటలు పదార్థాలన్నీ కూడా స్వీకరించి ఆనందంగా సంధ్యకాలం వరకు గడిపి ఆ తర్వాత ఇంటికి వస్తారు. అటువంటి అద్భుతమైనదే మనకి కనుమ పండుగ. ఎన్ని విశేషాలండి సంక్రాంతి పండగకి అంటే. ఎంతో పని కూడా ఉంటుంది, మహిళలకి ఎంతో పని ఉంటుంది. కనుమ రోజు చాలా వరకు మాంసాహారం తినేవాళ్ళు కూడా తింటారు. అలా నేను తినొద్దని చెప్పట్లేదండి, ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళవి. నేను తినను కదా అని అందరినీ తినొద్దని చెప్పేంత సాడిస్ట్ నాలో లేదనమాట. కాబట్టి అది వండుకొని తినేవాళ్ళు చాలామంది ఉంటారు, అదే రకంగా తింటారు. అలాగే బొబ్బర్లు లేదా కొన్ని ప్రాంతాల్లో అలసందలు అంటారు, వాటితో చేసిన గారెలు సంక్రాంతికి తప్పకుండా స్వీకరిస్తారు. ఎంత హై ప్రోటీన్ ఫుడ్ అంటే అంత హై ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. మనకి వచ్చేది ఇంకా ఈ సంక్రాంతి, శివరాత్రి తర్వాత మనకి వేసవి కాలం మొదలవుతుంది. వేసవి కాలం ముందు మనం ఆరోగ్యపరమైన జాగ్రత్తలే మనకి సంక్రాంతి పండుగ, రథసప్తమి, శివరాత్రి, ఈ 3 కూడా మన ఆరోగ్యానికి సంబంధించినయే, ప్రకృతికి సంబంధించినయే. ఇక్కడ చెప్పండి, ఏ భగవంతుడికి ఒక్క భగవంతుడికి అని ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ లేదు. శివరాత్రి అంటే శివుణ్ణి, వైకుంఠ ఏకాదశి అంటే మహావిష్ణువుని ఆరాధిస్తాం. సంక్రాంతి కళ కాదు, సర్వదేవతల్ని ఆరాధించే అద్భుతమైన పండగ. మనము కలియుగంలో ఉన్నాం కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం ఈరోజు విశేషంగా ఉంటుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున వెంకటేశ్వర స్వామికి అక్షయ పాత్రని ఇంట్లోనే పూజామందిరంలో పెట్టి అఖండ దీపం పెట్టి అలాగే దాసంగం అనే ఒక సాంప్రదాయమైన పండగని చేసుకుంటారు. ఈరోజు కనుమ రోజునే చేస్తారు. కనుమ రోజు కొత్త వస్త్రాలు ధరించి ఈ రోజునే బొబ్బట్లు కానీ పులిహోరలు కానీ ఇవి తయారు చేసే పెట్టే
సాంప్రదాయం మనకు కనిపిస్తుంది. అన్ని సాంప్రదాయాల్ని మనము గౌరవించే అంటే మనం గౌరవించే దేశంలో మనం పుట్టాం కాబట్టి గర్వపడాలి. అలాగే ఇంకొకసారి ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.